హాయ్ నమస్తే అండి. నేను ట్రిప్కి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నానో చెప్పుకోండి అంటే మీరందరూ స్పందించి హ్యాపీ జర్నీ చెప్పారు. చాలా సంతోషం అండి. కానీ ఎవరు గెస్ట్ చేయలేదు నేను ఎక్కడికి వెళ్ళాను అన్నది. నేను వియత్నాం ట్రిప్కి వచ్చాము. కనిపిస్తోంది కదా మీకు, మేము సముద్రం మధ్యలో ఉన్నాము. చుట్టూతా మేము క్రూయిజ్ మీద ఉన్నామండి. ఈ విశేషాలన్నీ మీకు చెప్తాను. ప్రస్తుతం ఎందుకు ఇప్పుడు చేస్తున్నాను అంటే మేము రేపు మధ్యాహ్నం ఈ క్రూయిజ్ నుంచి హనాయ్ వెళ్తున్నాము. ఎల్లుండి పొద్దున 9 గంటలకి సింగపూర్కి ఫ్లైట్ ఉంది. సింగపూర్కి వెళ్ళిపోతే మీతో చెప్పాల్సిన వాటిని కొన్ని చూపించడానికి కుదరదు, అందుకని చెప్తున్నాను. నేను ఎంతో ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసే ఉంటది, నాకు కొత్తగా తెలిసింది ఇది, అందుకని మీతో పంచుకుంటున్నాను. మేము ఒక చోట భోజనం చేసాము. భోజనం అంటే ఏం చేయాల, 2 నాన్స్ తిని ఒక పన్నీర్ కర్రీ ఏవో తిన్నాము. దానికి మేము 6.5 లక్షల బిల్లు కట్టాము. మీరు కంగారు పడొద్దు. తర్వాత మా బుడ్డోడికి అంటే మనవాడికి 2 చొక్కాలు తీసుకున్నామంటే దానికి ఒక 5.5 లక్షల బిల్లు కట్టాము. ఇక్కడ ఏమైనా సరే ఎంత లక్షలు అవుతా ఉంటది. ఎందుకు అంటే ఇక్కడ డాంగులు అంటారు, వియత్నాం మనీని డాంగులు అంటారు, వియత్నాం డాంగ్ అని. వీళ్ళకి 1 లక్ష రూపాయలు లెక్క అంటే మనకు 350 రూపాయలు అవుతుంది. అర్థమవుతుందా మీకు? వియత్నాం డాంగ్ 1 లక్ష రూపాయలు మన 350 రూపాయలతో సమానం. నేను అనుకున్నాను మరి ఇప్పుడు వీళ్ళు ఏమైనా కొనుక్కోవాలంటే బజార్కి ఇన్ని డబ్బులు పట్టుకెళ్లాలా అని అనుకుంటే అప్పుడు మా అల్లుడు చెప్పారు నాకు, మనకి 10 రూపాయలు 20 రూపాయల నోట్లు ఉన్నట్లే వాళ్ళ లీస్ట్ నోటు 1000 రూపాయలు ఉంటదంట, హైయెస్ట్ నోటు 5 లక్షల రూపాయలు ఉంటదంట. ఒక నోటు ఖరీదు 5 లక్షల రూపాయలు. అవి నాకు ఎంత ఆశ్చర్యపడ్డానో నేను చూపిస్తా మీకు ఇప్పుడు. ఇది వియత్నాం 5 లక్షల రూపాయల నోటు. ఇది 5 లక్షల నోటు. కానీ ఈ 5 లక్షలు మనకి 350 1750 రూపాయలు వాళ్ళు 5 లక్షలు పెట్టుకునేది మనం 1750 రూపాయలతో కొంటాము. మీకు అర్థమవుతుంది కదా? సో 2 లక్షల రూపాయల నోటు అదండి ఇక్కడ డబ్బుల సంగతి. మాకు నెట్ ఉండటం లేదు కదా, వైఫై లేకపోవటం వల్ల నేను ఏవి షార్ట్లు అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఈ విషయాలు మీతో పంచుకోవాలనిపించింది. చాలా మంచి మంచి వీడియోలు తీశానండి. త్వరలోనే అవన్నీ అప్లోడ్ చేస్తాను. నమస్తే, మీ లక్ష్మి.